ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నా అండ్ వాళ్ళకి సర్ప్రైజ్ అవ్వబోతున్నా. కొట్టిన తర్వాత పొరపాటునాలన్నీ తీసేయడం. హాయ్ బ్రో, బాగున్నారా? సినిమా చూసారా బ్రో? రివ్యూ అడగడానికి వచ్చాను, రీత అడగమంది అంటే నీకు ఒక ఎమోషన్ ని అలా కొంచెం ప్రతి మనిషి కూడా ఫార్వర్డ్ చేస్తారని అనుకుంటాం కదా, నిజంగా ఫీల్ అయితే. సో ఆ సాడ్నెస్ ఇంకా తన లైఫ్ లో ఉండకూడదు అని హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. అది నేను అర్థం చేసుకుని తన దగ్గర నుంచి. గాయ్స్, నేను ఈ బాబుని వేరే కంట్రీ తీసుకెళ్ళాలి గాయ్స్. సో అందుకే సెకండ్ వీక్ నుంచి హీ బికమ్ మై బెస్ట్ ఫ్రెండ్. హే గాయ్స్, ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నా అండ్ వాళ్ళకి సర్ప్రైజ్ అవ్వబోతున్నా. మీరు కనుక గెస్ట్ చేస్తే ఆ పర్సన్ పేరు డూ కామెంట్ బిలో. జస్ట్ వెయిట్ అండ్ సీ. సో నేను వాళ్ళ ఫ్లోర్కి అయితే వచ్చేసా. దిస్ ఇస్ ద వ్యూ. బాగుంది కదా? ఇప్పుడు నేను వెళ్తున్నా అండ్ నాకు ఈ ప్లాన్లో హెల్ప్ చేసింది సాయి అండ్ గనా. సాయితో వాళ్ళ ఫ్లోర్ నెంబర్, వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. రీతుకి తెలియదు ఈ విషయం. చూద్దాం అసలు ఎలా రియాక్ట్ అవుతుందో. సాయి అండ్ గనా నాతో పాటు ఉన్నారు. యాక్చువల్లీ రీతు నన్ను ఎప్పటి నుంచి అడుగుతుంది, లైక్ ఎప్పుడు కుకింగ్ ఎప్పుడు చేసి పెడతామని. సో నేను బిజీ ఉంటున్నా అండ్ ముందు రీతు స్వామి మాల వేసుకోవడం వల్ల చేయడం కుదరలేదు, బికాస్ నాన్ వెజ్ తినకూడదు. సెకండ్ థింగ్, నాకు కొంచెం బిజీ ఉంది, నేను చెప్తా ఎప్పుడు ఫ్రీ అవుతాను అని చెప్పాను. సో ఇప్పుడు వెళ్ళి యాక్చువల్లీ దారిలో వచ్చేటప్పుడు షాపింగ్ కూడా చేసుకొచ్చాం. చూద్దాం అసలు తన ఎలా రియాక్ట్ అవుతుందో. ఏది కాలింగ్ బెల్? డింగ్ డాంగ్ కొట్టిన తర్వాత పొరపాటునాలన్నీ తీసేయడం. హాయ్ బ్రో, బాగున్నారా? సినిమా చూసారా బ్రో? రివ్యూ అడగడానికి వచ్చాను, రీత అడగమంది అంటే చూద్దాం. ఇదిదా నార్మల్ వాటర్ ఏమో, టచ్ అంతా. ఎంత లేట్? వెల్కమ్ వెల్కమ్. మరి రానన్నా సర్ప్రైజ్. He's Jasper. He's Coco. హాయ్ కోకో, మీ అక్కకన్నా చాలా బాగున్నారా నువ్వు? రానన్నాడు గైస్. ఈరోజు రమ్మనంటే నేను చాలా బిజీ ఉన్నాను, 2-3 days బిజీ అని చెప్పాను. ఏ నిజంగానే బిజీ. నీకోసం ఆ స్కెడ్యూల్ని కొంచెం పక్కన పెట్టి వచ్చాను కుకింగ్కి. నీకోసం చికెన్ చేద్దామని. ఏంటిది? అదా నన్ను చూసి ఎందుకు రా, నేను అంటే మీ అందరికి అనిపిస్తాం. ఓకేనా? అలా కాదు. నో నో, నువ్వేదన్నా నాన్న అలా కాదు, కొంచెం సీరియస్ గా కొడుతున్నట్టు. ఏ అను, జస్ట్ అలా కాదురా. అగో ఏంటి అలా ఉండదు. బానే ఉండాలి. ఇది మన ఇద్దరికి గొడవ పెడుతుందిరా. ఆ మాత్రం తెలియట్లేదా నీకు? మమ్మీ పవన్ రానని వచ్చాడు. మమ్మీ నేను ఎవరు తీసుకొని వచ్చారు? నన్ను సాయి తీసుకొచ్చాడు. సాయి, ఆల్ క్రెడిట్స్ గోస్ టు సర్లే, నువ్వు తిరగలేదు. మమ్మీ పవన్ కుకింగ్ లైవ్ లో కనిపించదా లేకపోతే టెలికాస్ట్ 1 hour దాని ఎపిసోడ్ లో కనిపించదా? వీడి కుకింగ్ చూసావా మమ్మీ? లైవ్ లో చూసా, ఎపిసోడ్ లో చూసా. ఏం చేయడం చూసావు కుకింగ్? కుకింగ్ అంటే అన్ని చూసా, ఒకటి అన్ని అంట. అంటే ఆల్మోస్ట్ ఎప్పుడు కిచెన్ లోనే ఉండేవాడు. కిచెన్ లో ఉండేవాడు, కుకింగ్ ఏం చేసేవాడు కాదు. స్నాక్స్ చేసింది ఒకసారి, స్నాక్స్ బిస్కెట్స్ చేసింది. బిస్కెట్స్ ఒక్కటి చేసేవాడు మమ్మీ, మిగతా అది ఒక రోజు. చపాతి అంతే, చపాతి ఒక్కటి చేసేవాడు.
జ్యూస్ వాటర్ కదా మీరు జ్యూస్ ఆరెంజ్ ఏదో చేసేవాడు. ఏదో యావరేజ్ కుక్ నేను నేర్పించింది. సరే యావరేజ్ కుక్కల దగ్గర మన కుకింగ్ వెళ్ళిపోదాం కదా. సరే కానీ చికెన్ కర్రీ చేశాడు మమ్మీ ఒకసారి, ఒక అద్భుతం అది. ఆల్మోస్ట్ చికెన్ వేస్ట్ ఆ రోజు, అంత అడుక్కుంటే చికెన్ వచ్చింది. ఆ చికెన్ కర్రీని చాలా వేస్ట్ చేశాడు. అప్పుడు ఒక డైలాగ్ చెప్పాడు, ఏంటి అని ఎవరికి నచ్చింది అది, లాస్ట్ లో ఎవరికి నచ్చిందని చెప్పారు. కళ్యాణ్ గడ తొలిగా నచ్చింది అంటున్నారు కదా, నీకు నచ్చలేదు. దట్టు నేను చేసిన దాంట్లో 2 కప్పులు నీళ్ళు పోసింది వేరు, ఎవరో 2 కప్పులు నీళ్ళు పోసేస్తే చికెన్ టేస్ట్ మారిపోద్ది కదండి. మారిపోద్ది, వాటర్ ఎక్కువ అయితే అది చెప్పట్లేదు, ఏదో నేనే మొత్తం చేసినట్టు చెప్తున్నారు. టూ బ్యాడ్ గైస్. సరే ఓకే, అప్పుడు ఫ్లాప్ అయిన చికెన్ కర్రీ ఇప్పుడు హౌస్ లో ఏం చెప్పాడనంటే, బయట మామూలుగా చేయను నేను చికెన్ కర్రీ, ఆల్మోస్ట్ నాకు నా ఏరియా మొత్తం ఫ్యాన్స్ నా చికెన్ కర్రీ కానీ చాలా ఎక్కువ బిల్డప్ ఇచ్చాడు, ఓవర్ యాక్షన్ చేశాడు. ఇప్పుడు ఆ చికెన్ కర్రీ చేసి చూపించు. బాగా చేస్తానని చెప్పాను. హౌస్ లో బాగాలేదంటేనే లొట్టలేసుకొని తిన్నారు. కళ్యాణ్ తనుజ అయితే చాలా బాగుందని తిన్నారు. దీనికి నచ్చలేదు. యాక్చువల్లీ రీతోని కుకింగ్ లో సాటిస్ఫై చేయడం చాలా కష్టం, వెరీ సెలెక్టివ్. అంటే నీకు లేదు, నువ్వు సాటిస్ఫై చేసావు. ఎగ్ బుజ్జి, టమాటా ములక్కాయ ఆల్మోస్ట్ నీలాగే, ఎగ్ బుజ్జి నీలాగే చేశాడు. ఇంకా ఏ కర్రీ, దొండకాయ ఒకటి ఫస్ట్ టైం వేరేలా చేశాడు, దాని తర్వాత నాకు నచ్చినట్టు చేశాడు. ఫస్ట్ టైం చేసింది దివ్య బాగా చేయలేదు. దివ్య నేను హౌస్ లో కూడా చెప్పా, ఇప్పుడు కూడా మొదలెట్టేద్దాం. ఇమాన్యుయల్ బాగా చేశాడు దొండకాయ కర్రీ. మరి మా అన్న నేనే నేర్పించాను అందుకే. ముయ్యన్న. ఓకే లెట్స్ గో, ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటాం గాయ్స్. ముందుగా చికెన్ కర్రీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, కావాల్సిన పదార్థాలు. చిన్నప్పుడు వంటల ప్రోగ్రామ్ చూడలేదా నువ్వు? చూడలేదు. జింజర్ ఎల్లిపాయ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, మీ అందరికి తెలుసు. చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్. ఓకే, వాట్ ఇస్ దిస్? చెక్క, దాసం చెక్క. ఈ అందరికి తెలుసు, నువ్వు చేయలేదు కదా. మై లవ్ పెరుగు. ఓకే, హోమ్ మేడ్ గడ్డ పెరుగు. ఇదేంటి? కొరియాండర్ పౌడర్. వావ్. ఇదేంటి? చికెన్ మసాలా. వావ్. గరం మసాలా. వావ్, వచ్చేసింది. చూసారా గైస్, నాతో అంటే అన్ని నేర్పి. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. లవంగాలు వేసుకోవచ్చు, బే లీవ్స్ వేసుకోవచ్చు, అదే. అండ్ చికెన్ ముఖ్యంగా మనకు కావాల్సింది చిల్లీస్. మనకు కావాలంటే కొత్తిమీర లాస్ట్ లో గార్నిష్ చేసుకోవచ్చు, కరివేపాకు అండ్ ఆనియన్స్. కర్రీ కావాల్సింది, ఫ్రైకి అయితే అవసరం లేదు. ఓకే, మొదలెట్టేద్దామా? ఎస్. జింజర్ గార్లిక్ పేస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ మీ అందరికి తెలిసిందే, కర్డ్ వేసుకోవడం 1 స్పూన్ తగినంత. అండ్ చిల్లీ పౌడర్ వేసాను. అండ్ కొంచెం పసుపు, ఇమ్యూనిటీ బూస్టర్, గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఆఫ్ కోర్స్ ద మెయిన్ ఇంగ్రీడియంట్, ఇది లేకపోతే టేస్ట్ రాదు. లైక్ మీ. మ్యారినేట్ చేయడానికి ఒక స్పూన్ వేస్తున్నా. డన్ అండ్ డస్టెడ్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మన హ్యాండ్స్తో మ్యారినేట్ చేయాలన్నమాట. మనం ఏం వేసుకున్నాం, కావాల్సిన అన్నీ వేసేసుకున్నాం. పసుపు, కారం, జింజర్ పేస్ట్ వేసి నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పీస్ టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ మనకి ఇప్పుడు అంత టైం లేదు, బికాస్ నేను సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను అండ్ ఆల్మోస్ట్ లేట్గా వచ్చాను, బికాస్ మార్నింగ్ అంతా నా వర్క్స్ చేసుకొని. సో ఇమీడియట్లీ చేస్తాం. అయినా బాగానే ఉంటుంది టేస్ట్ బాగోపోతే డీమాన్ పవన్ లైవ్కి వచ్చి మరీ చెప్పేస్తా, వీడికి వంట రాదు, కథలు పడుతున్నాడు, కావాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఎందుకు నేను చేసినప్పుడు అన్ని లొట్టలు వేసుకొని తింటాం. ఏమో ఎగ్ బుజ్జి, అది చికెన్ కావాలి. ఒకటేనా? బాగా చెప్తాం. గ్యాస్ మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఏం ఆయిల్ వాడతారు? నార్మల్ కాదా? మరి ఏం ఆయిల్ నాకు తెలీదు. గ్రౌండ్ ఆయిల్ మనకి ఫ్రీగా 6 months వచ్చింది ఆయిల్. మీరు ఆయిల్ వాడతారేమో, ఈ మధ్య తెల్లగా అవుతున్నావు కదా. మనం అంటే ఆయిల్ డబ్బా, నార్మల్ డబ్బాలో వేలు చూస్తున్నా. సో ఇంటీరియర్స్ అంది ఎంత బాగుందో, రైట్? మనకేమి కొలతలు తెలియదు. ఓకే, రెడీ? స్టార్ట్ చేస్తున్నా.
తగినంత ఆయిల్ వేసుకోండి. ఏ మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చావు కదా, మా ఇల్లు బాగుందా? ఓకేనా? చెప్పు ఏదో ఒకటి. బాగుంది, ఇల్లు చాలా బాగుంది, ఇంటీరియర్ చాలా బాగుంది. ఆంటీయా? నేనే చేయించు. జోకులు నాకు తెలుసు ఆంటీ మీకు మంచి టేస్ట్ ఉంది. మంచి టేస్ట్ ఉంది కాబట్టి మంచి డాటర్ ఉంది. నీకు మంచి టేస్ట్ ఉంది, నాకే లేదు. అది అర్థం అవుతుంది కాదు, మంచి డాక్టర్ ఉంటా. మమ్మీ నేను మంచిదానే కదా మమ్మీ? యా, షీఈస్ గుడ్ గర్ల్. ఎంతైనా నా దగ్గర చాలా నేర్చుకుంది. నువ్వు నా దగ్గర ఏం నేర్చుకున్నావు? నీ దగ్గర నేను ఏం నేర్చుకున్నాను అంటే, ఫస్ట్ నా దగ్గర నువ్వేం నేర్చుకున్నావు చెప్పు, తర్వాత నేను చెప్తా. ప్రతిసారి నేనేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడట్లేదని ప్రతి ఒక్కరు చెప్తున్నావు. సో నేను రీతి దగ్గర ఏం నేర్చుకున్నానంటే, మనం ఒక ఎమోషన్ని ఎక్కువసేపు క్యారీ చేయకూడదు. ఎంత త్వరగా ఆ ఎమోషన్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా బెటర్ అవ్వాలి, మనం హ్యాపీగా ఉండాలని నేర్చుకోవాలి. ఎందుకంటే అది క్యారీ ఫార్వర్డ్ అయితే ఆ డే అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇట్స్ వెరీ గుడ్ హ్యాబిట్. యా గైస్, అందుకే నేను నవ్వుతున్నానా ఏడుస్తున్నానా అని సగం మందికి అర్థం కాలేదు హౌస్ లో అని బట్ అన్నారు. బట్ నేను మరీ రీతులాగా అంత స్ట్రాంగ్ కాదు. ఇన్స్టెంట్ గా కంట్రోల్ చేసుకుని వెళ్ళి హ్యాపీ అవ్వడానికి ట్రై చేయడానికి అది గుడ్ వే. కొన్నిసార్లు జనాలకు అర్థం కాదు. ఎందుకంటే ఒక ఎమోషన్ ని అలా కొంచెం ప్రతి మనిషి కూడా ఫార్వర్డ్ చేస్తారని అనుకుంటాం కదా నిజంగా ఫీల్ అయితే. సో అందులో కొంచెం డ్రాబ్యాక్ ఉంది ఈ అమ్మాయికి. బట్ ఫీల్ అవుతుంది, ఆ ఎమోషన్ క్యారీ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్ లో చాలా స్ట్రగుల్ అయింది కాబట్టి. సో ఆ సాడ్నెస్ ఇంకా తన లైఫ్ లో ఉండకూడదు అని హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. అది నేను అర్థం చేసుకుంది తన దగ్గర నుంచి. జీలకర్రకి జీలకర్ర అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? తెలియదు, నేను అప్పుడు పుట్టలేదు. జీలు ఉన్న వాళ్ళు ఒక కర్రతో పట్టుకొని వెళ్ళేటప్పుడు రోడ్డు మీద నువ్వు ఇలాంటివే చెప్తావు, దానికే 2 weeks జోక్స్ అని అన్నారు. అమ్మా నేను అంత వరస్ట్ చెప్తున్నా, నేను కొంచెం బాగానే చెప్తాను. ఏం చెప్తావు? అవి నా న్యాచురల్ గా వస్తాయి, నేను కావాలని అన్నా. సెకండ్ వీక్ నుంచి హిస్ ఫన్ సైడ్ నచ్చి నేను ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్ అయ్యాను. బికాస్ వీడి కామెడీ టైమింగ్ నాకు ఇష్టము. అది చాలా మందికి అర్థం అవ్వదు, నాకు మాత్రం అర్థం అయింది. సో అందుకే సెకండ్ వీక్ నుంచి హీ బికమ్ మై బెస్ట్ ఫ్రెండ్. అందరి పాపం అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ 2 weeks మనోడు కామెడీ అప్పుడు బయటపడింది. లేకపోతే ముందు నుంచే బయటపడి ఉంటే బాగుండేది. సో నాకు ఎప్పుడు రీతి కనెక్ట్ అయ్యిందంటే, నేను ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో సేవ్ అయినప్పుడు, అంటే సేవ్ అవుతానో లేదో తెలియని టైంలో కూడా తను వచ్చి నాకు ధైర్యం చెప్పి, నువ్వు సేవ్ అవుతావు, తర్వాత మనం ఇక్కడే నడుస్తాం, విల్ టాక్ అబౌట్ ఇట్ అన్నది. సో సేవ్ అయిన తర్వాత మంచిగా రిసీవ్ చేసుకుని మేము నడిచాం, తను మాట్లాడింది. షీఈస్ వెరీ నైస్ టు మీ. సో ఇలాంటి వాళ్ళు మంచి ఫ్రెండ్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది. అలా కనెక్షన్ వచ్చిందన్నమాట. అలా తను నాకు క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అలా అయిపోయింది అన్నమాట సీజన్ లో. నేను పవన్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాను అంటే, లేజీగా ఉండకూడదని నేర్చుకున్నా. అండ్ ఇంకొకటి సెకండ్ థింగ్ ఏంటంటే, యా he cares about his family so much, which I like in him. And ఇంకోటి పాజిటివ్ థింకింగ్, అది కూడా నేను నేర్చుకున్నాను. థర్డ్ పాయింట్ పాజిటివ్ అని ఎందుకు చెప్పానంటే, హౌస్లో మీ అందరికీ వీకెండ్ కనిపిస్తుంది కదా, మేము ఎవ్రీ వీక్ వీ హ్యావ్ టు ప్యాక్ అవర్ సూట్ కేసెస్. మేము నామినేట్ అయితే, నేనైతే ఎవ్రీ వీక్ నామినేట్ అయినా ఆల్మోస్ట్. వీడు మధ్యలో ఒక 2-3 weeks నామినేట్ అవ్వలేదు. సో అప్పుడు వీడు నామినేట్ అయినప్పుడు హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ దట్ సగం బట్టలే ప్యాక్ చేసేవాడు, ఇంకో సగం బట్టలు ప్యాక్ చేసేవాడు కాదు. ఏంటి అని అంటే, నేను ఉంటాను అని ఆ పాజిటివ్ థింకింగ్ విచ్ ఈస్ నైస్. నీ గురించి కూడా చెప్పాను, నువ్వు కూడా ఉంటావు అని చెప్పాను. నేను యాక్చువల్లీ అక్కడ ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అని క్యాలిక్యులేషన్ చేసి అందరికి బాగానే చెప్తాను. 13th week వెళ్ళిపోతాను, నువ్వు క్యాలిక్యులేట్ చేసావా? అదొక్కటి మిస్ అయ్యింది. బట్ ఐ థాట్ నేనేమనుకున్నాను అంటే టాప్ 5 లో ఉంటుంది అనుకున్నాను. బట్ ఒకటి ఏంటంటే, నేను చేసిన క్యాలిక్యులేషన్ విధానం ఏంటంటే, ఇప్పుడు ఓట్స్ అవి స్వాపింగ్ అవుతాయి కదా. సో మన ఇద్దరం ఉన్నాం కదా. సో ఆ టైంలో నేనేమనుకున్నా అంటే, ఓట్ బ్యాంక్ తగ్గుద్ది, ఎందుకంటే బర్నీ గారికి ఓట్ బ్యాంక్ పెరుగుద్ది అనుకున్నా దివ్య బయటకు వెళ్ళిన తర్వాత. సో
సో అలా కొంతమంది వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు ఓట్ బ్యాంక్ పెరుగుద్ది. సో అక్కడ కొంచెం ఎలిమినేట్ అవ్వదు అనుకున్నా, బట్ అదొక షాకింగ్ న్యూస్. సింపుల్ గా అయ్యే చికెన్ కర్రీ చేస్తావేమో అనుకున్నాను నేను చేయడానికి. నెక్స్ట్ టైం నువ్వు మిక్సీ ఇదంతా అంటే నా వల్ల కాదు. మిక్సీ పట్టకండి, ఇప్పుడు చికెన్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేస్తే చికెన్ కర్రీ అయిపోయినట్టే. మిక్సీ పడితే మనకి రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ కర్రీ వస్తుంది అలాగా. ఓకే, ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చికెన్ సౌండ్ వస్తుంది చూడు, గుమ్మలాడే చికెన్ కర్రీ కొంతసేపట్లో రెడీ అయిపోతుంది. నేను చెప్పడం మర్చిపోయా, మనకి బిగ్ బాస్ ఆ ఓచర్ వచ్చింది చూడు, నీకు రాలేదు నాకు వచ్చింది. ఏంటి? నువ్వు అప్పుడు వేరే టీమ్ లో ఉన్నావు. ఏంటి గైస్, వీకెండ్ లో కానీ ఏదైనా బ్రాండ్ దాంట్లో కానీ పవన్ టీమ్ లో లేకపోతే పవన్ కే లాస్. ఎందుకనంటే నా టీం గెలుస్తుంది, మిగతా టాస్క్ లో వీడి దాంట్లో గెలుస్తాడు అనుకో. ఓన్లీ బ్రాండ్ వీకెండ్ లో నేను ఉన్న వైపే గెలుస్తావు. రైస్ కుక్కర్, ఎంత బ్యూటిఫుల్ రైస్ కుక్కర్, ఎంత పెద్ద రైస్ కుక్కర్ మనకి వచ్చింది. ఆనియన్ పేస్ట్ మిక్సీ ఎందుకనంటే రెస్టారెంట్ స్టైల్ అని చెప్తున్నాడు డెమాన్ పవన్. డిమోన్ అనుకున్న వాళ్ళకి డిమోన్ని, డెమాన్ అనుకునే వాళ్ళకి డెమాన్ని. కోకో హాయ్, ఇద్దరు అబ్బాయిలు వంట చేస్తున్నారు గైస్ ఈ ఇంట్లో. డెమాన్ ఒక్కడే చేస్తున్నాడు హెల్పింగ్ సూ షెఫ్ లాగా. సాయి ఇప్పుడు వెళ్ళి స్పూన్ అట్టి ఇటు తిప్పుతున్నాడు. అండ్ ఇంకొక యోగ పురుషుడు, వీరుడు, శూరుడు కోకో. కోకో చికెన్ కర్రీ 1 ముక్క ఫర్ యూ, 1 ముక్క ఫర్ మీ. పవన్ అన్న వంట సూపర్ వంట. ముక్కనంగానే ఈడొచ్చాడు. సో దీంట్లో ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు తగినంత. ఎందుకంటే నువ్వు కుకింగ్ వీడియోస్ చూసావు కాబట్టి తగినంత కాదు, తగినంత అంటే ఎవరికి నచ్చినంత. అంటే కొంతమంది గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటారు, కొంచెం సెమీ గ్రేవీలో తింటారు. మా డాడీ తెలుసా నా కోసం ఒకటి చికెన్ కర్రీ వండేవాడు, ఇంకొకటి ఏమో చికెన్ ఫ్రై చేసేవాడు. నాకు చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఏమో మా అన్నయ్యకి, 2 చేసేవాడు. ఒక స్పూన్ కొరియండర్, చికెన్ మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలా. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, కానీ ఆ స్పైసీ ఎక్కువ తింది. సో ఇది ముక్కకి బాగా పడుతుంది అన్నమాట ఇలా వేసుకుంటే. చూసారా కలర్ బాగుందా, అలా ఉంటుంది మనం చేస్తే. స్మెల్ కూడా బాగుంది కాబట్టి అది వేసేసుకుందాం. గుమ్మలాడే చికెన్ కర్రీ. పవన్ కుమార్ ఉప్పాలా, అలా ఉంటుంది. నువ్వు ఇంకా చికెన్ కర్రీతో ఊపాలా. యాక్చువల్లీ మేము స్పైసీగా చేసుకుంటాం మా సైడ్. అలా చేస్తే నువ్వు తినమని నీకు తగినట్టు చేయాలి. అలా చికెన్ స్పైసీగా తింటేనే దాని రుచి. బట్ నువ్వేమో నాకు పడదు కారం, అందుకే తక్కువ వేసేసాను. నెక్స్ట్ టైం నేను స్పైసీ తెస్తాను. చిన్న ముక్క పెట్టుకుని పక్కన స్వీట్ పెట్టుకో. ఇట్స్ ఓకే, నేను స్పైసీగా చేస్తే పర్లేదు, దాంట్లో నెయ్యి వేసుకొని తింటా. బట్ చికెన్ కర్రీలో నెయ్యి బాగోదు అనుకో, పల్సక్ కలుపుకొని తింటా. హౌస్ లో కూడా ఇది ఒక్క పనే చేస్తాను గైస్ వంటలో. నేను చేసావా? ఈ పని కూడా చేసినట్టు కనిపించింది నాకు. ఏ ఆమ్లెట్ అప్పుడు నీకు ఇచ్చేదాన్ని కదా ఫ్రిడ్జ్ లో చేస్తే చేసినట్టు కాదు. అప్రిషియేషన్ లేదు. లేదు, యూ డిడ్ గ్రేట్. సో కట్టేస్తున్నా. ఇది నేను జర్మనీ వెళ్ళినప్పుడు, ఇది శ్రీశైలం వెళ్ళినప్పుడు, ఇది బాస్టన్, ఇది సెయింట్ లూయిస్, ఇది దుబాయ్, ఇది తిరుపతి, ఇది మళ్ళీ ప్యారిస్ ఒకటి ఉంటది. నేను ఇండియా తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. అందుకే పాస్పోర్ట్ చేపించి, ఫస్ట్ వీడికి పాస్పోర్టే లేదు, పాస్పోర్ట్ చేపించుకుంటున్నాడు. పాస్పోర్ట్ తర్వాత వీసా వేసి గాయ్స్ నేను ఈ బాబుని వేరే కంట్రీ తీసుకెళ్ళాలి గాయ్స్. ఐ లవ్ ఇండియా. ఎక్స్క్యూజ్ మీ, ఈవెన్ వీ లవ్ ఇండియా. ఎక్స్క్యూజెస్ డోంట్ బంక్. సో నో ఎక్స్క్యూజ్. అయితే నువ్వు వేరే కంట్రీ రానంటున్నావు. నేను అలా అనట్లేదు, ఐ లవ్ ఇండియా అంటున్నా. మరి ఎవ్రీబడి లవ్ ఇండియా. ఇండియా ఈజ్ అవర్ కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ 1. అన్ని పనులు మనమే చేయాలి. ఆడపిల్లలా పుట్టితే వంట చేయాలి. చికెన్ కర్రీ చేశాను గాయస్. देखो गाइस, देखो ना, देखो ना, देखो ना. చికెను కమ్మనైన చికెను. వావ్, హౌ ఇస్ చికెన్ కర్రీ మామ్? కష్టపడి వండాను.
ఇప్పుడు ఆకలిస్తుంది తిందాం. సో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. లెట్ మీ ట్రై. నా బెస్ట్ అయితే రాలేదు, ఎందుకంటే నేను కొంచెం స్పైసీ చేస్తా కాబట్టి. అన్నంలో కలుపుకుంటే అబ్బబ్బా అనిపించును. బాగుంది. నేను కూడా టేస్ట్ చేస్తా. టట్టుడాయ్. బాగుంది కానీ బాగుంది కదా. బిర్యానీలకి అయితే ఇంకా బాగుంటుంది. సో చూసారు కదా మన పవన్ వండిన చికెన్ కర్రీ. ఇట్స్ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మా ఇంటికి వచ్చి నా కోసం చికెన్ కర్రీ వండినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. యూర్ వెల్కమ్. సో నెక్స్ట్ నువ్వు ఎప్పుడు వండుతున్నావు నాకు? నెక్స్ట్ నేను ఏం వండాలో చిన్న చిన్నది ఏదైనా ఎగ్ బుజ్జి ఒకసారి మా మమ్మీ నేను ట్రై చేసి మా మమ్మీ మీ మమ్మీ హెల్ప్ వద్దు. మరి నాకు తెలీదు. నువ్వు యూట్యూబ్ లో చూసి నేర్చుకోలేదు, మమ్మీని అడిగి నేర్చుకొని అదే మా మమ్మీ అదే నేనే చేస్తా. మా మమ్మీని నేర్పించుకొని చేస్తా. సో ఫైనల్ ఎగ్ బుజ్జి అయితే చేసి నీకు తీసుకుని వస్తా నెక్స్ట్ టైమ్. సో దిస్ ఈజ్ మై వ్లాగ్ అండ్ ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. And do subscribe to Rita Chaudhary channel and Demon Pawan channel. డిమాండ్ పవన్ అఫీషియల్ ఛానల్. అండ్ ఒక కరెక్షన్, మీ మమ్మీని నేర్చుకొని కాదు, మీ మమ్మీ దగ్గర నేర్చుకొని చేస్తా అని చెప్పాలి. మా మమ్మీ దగ్గర నేర్చుకొని ఎగ్ బుజ్జి చేసి నీకోసం తీసుకొని వచ్చి నీకు తిండి పెడతా. తిండి కాదు, తిండి పెడతా. యా. And thank you so much. Love you all. Thank you guys. Love you all. Do subscribe to Riti Chaudhary's channel at the same time, Demon Pawan official channel. See you next video. Love you.